ఓం నమ శివాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. జై శ్రీరామ్, జై హనుమాన్. ఒకే రోజులో 3 పుణ్యక్షేత్రాలు, 3 దేవుళ్ళ దర్శనం, అది కూడా జగిత్యాల నుంచి బస్సులో ప్రయాణిస్తూ. ఈ పుణ్యయాత్రలో మాతో పాటు మీరు కూడా రావాలంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. అందరికీ నమస్కారం. మా జీసీఎన్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మా ప్రయాణం కేవలం ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి వెళ్ళే ప్రయాణం కాదు. భక్తితో మొదలై 3 పుణ్యక్షేత్రాల దర్శనంతో సాగి చివరికి ఒక మంచి ఆధ్యాత్మిక అనుభూతితో ముగిసిన ప్రయాణం. సారీ ఫ్రెండ్స్, క్షమించాలి, వీడియో క్లారిటీ అంత బాగాలేదు. ఎందుకంటే మేము దీన్ని ముందుగా వర్టికల్ మోడ్లో క్యాప్చర్ చేసాము, ఆ తర్వాత మళ్ళీ క్రాప్ చేసి లాంగ్ వీడియో కోసం అని చెప్పేసి ఎడిట్ చేసాము. సో వీడియో క్లారిటీ బాగాలేకపోయినా మేము ఇచ్చే ఇన్ఫర్మేషన్ మాత్రం చాలా యూజ్ అవుతుంది, ఎక్కడ స్కిప్ చేయొద్దు. ఓకే ఫ్రెండ్స్, మనం ఇంకా మన ప్రయాణాన్ని స్టార్ట్ చేద్దాం. మా ప్రయాణం ఉదయం జగిత్యాల న్యూ బస్ స్టాండ్ నుండి ప్రారంభమైంది. వేములవాడ వెళ్ళే బస్సులో మేము ఎక్కి అదే బస్సులో మా ప్రయాణాన్ని మొదలుపెట్టాము. బస్సు జగిత్యాల నుంచి బయలుదేరి మల్యాల్ ఎక్స్ రోడ్, కొండగట్టు, జేఎన్టీయూల ప్రాంతాల మీదుగా ముందుకు సాగింది. మీకు ఒక డౌట్ రావచ్చు, కొండగట్టు ముందుగానే వచ్చింది కదా, మేము చివరగా ఎందుకు దర్శనం చేసుకున్నామని. ఇది మా ఆచారం ప్రకారం మేము ముందుగా వేములవాడ రాజన్నని దర్శించుకొని తిరుగు ప్రయాణంలో కొండగట్టుని దర్శించుకోవాలి. దాని ప్రకారంగా మేము వెళ్ళాము. ఉదయం పూట ప్రయాణం కావడంతో బయట వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంది. దారిలో కనిపించే పచ్చని పొలాలు, గ్రామీణ ప్రాంతాలు, రోడ్డు పక్కన కనిపించే ప్రకృతి అందాలను చూస్తూ మా ప్రయాణం చాలా హాయిగా సాగింది. మధ్యలో నల్లగొండ నరసింహస్వామి టెంపుల్ని కూడా మనం చూడవచ్చు. దాన్ని దాటుకుంటూ చివరిగా మా మొదటి గమ్యస్థానమైన వేములవాడ చేరుకున్నాము. బస్సులో సాగిన ఈ ప్రయాణమే మా యాత్రకు మొదటి అందమైన జ్ఞాపకంగా మారింది. వేములవాడ చేరుకున్న వెంటనే మా మనసులో ఒక ప్రత్యేకమైన భక్తిభావం కలిగింది. ఎందుకంటే వేములవాడ అంటేనే మనకు గుర్తొచ్చేది రాజన్న స్వామివారు. శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయం తెలంగాణలో ప్రసిద్ధి చెందిన శైవ పుణ్యక్షేత్రాలలో ఒకటి. వేములవాడను భక్తులు ప్రేమగా దక్షిణ కాశీ అని కూడా పిలుస్తారు. ఈ ప్రాంతానికి చారిత్రక ప్రాధాన్యత కూడా ఉంది. వేములవాడ చాళుక్యుల కాలంలో ముఖ్యమైన కేంద్రంగా ఉండేదని ప్రభుత్వ పర్యాటక సమాచారం చెబుతుంది. అందుకే ఇక్కడికి వచ్చినప్పుడు కేవలం ఒక ఆలయాన్ని చూసిన భావన కాకుండా ఎంతో సంవత్సరాల భక్తి చరిత్ర కలిసిన ఒక పవిత్రమైన ప్రదేశానికి వచ్చిన అనుభూతి కలుగుతుంది. ఆలయ ప్రాంగణంలో ధర్మగుండం కూడా ఎంతో ప్రత్యేకమైనది. భక్తులు అక్కడ పుణ్యస్నానం చేసి స్వామివారి దర్శనానికి వెళ్తారు. ఇప్పుడు మనం వెళ్తుంది భీమేశ్వర ఆలయం. ఎందుకంటే మనకి ఇంత ముందున్న పాత టెంపుల్ని తీసేసి కొత్త టెంపుల్ని నిర్మిస్తున్నారు. మనకు కనిపించే బ్లూ కాంపౌండ్ వాల్ అదే. సో భక్తులందరికీ ఏ ఇబ్బంది రాకూడదని భీమేశ్వర ఆలయంలో మొక్కులు చెల్లించుకోవడానికని అన్ని ఏర్పాట్లు చేశారు. సో మనం ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాం. సో మనకు కనిపించేవన్నీ కాటేజెస్. సేమ్ లైక్ తిరుపతిలో ఉన్నట్టుగానే ఇక్కడ స్టే చేయడానికి కాటేజెస్ ఉంటాయి. మనకి ఇక్కడ ఒక ఆచారం ఏంటంటే నైట్ అంతా ఇక్కడ పడుకొని నిద్ర చేసి పొద్దున్నే శివుని దర్శించుకొని మొక్కులు చెల్లించుకొని వెళ్ళిపోతారు. ఇది ఒక ఆచారం. అలాగే కొంచెం ముందుకు వెళ్తే మనకు భీమేశ్వర ఆలయం టెంపుల్ ఎంట్రన్స్ కూడా వచ్చింది. అక్కడ మనకి నటరాజస్వామి వారి విగ్రహం కూడా చూడవచ్చు. అలాగే మేము అక్కడి నుంచి కొబ్బరికాయలు, పసుపు, కుంకుమ ఇవన్నీ కొనుక్కొని టెంపుల్కి వెళ్ళే క్యూలో వెళ్ళడానికి ముందుకు వెళ్తున్నాము. శ్రావణ మాసం కావడం వల్ల భక్తుల రద్దీ చాలా ఎక్కువగా ఉంటుందేమో అని చాలా భయపడ్డాము. చిన్న పిల్లోడితో ఆ లైన్లో ఎలా వెళ్ళాలి, దర్శనం ఎలా అవుతుందో అని చాలా భయపడుతూ వెళ్ళాము. కానీ అక్కడ అంత రద్దీ ఏం లేదు, కానీ జనాలు ఉన్నారు, బట్ అంత రద్దీగా ఏం లేదు. సో మేము ఫ్రీ దర్శనంలోనే వెళ్ళాము. మనకు చూడొచ్చు, ఫ్రీ దర్శనంలో అక్కడ ఒక మనిషి నిలబడ్డాడు, అక్కడ గడ్డి అమ్ముతున్నాడు. అది ఎందుకు అమ్ముతున్నాడు అనేది మనం కొంచెం ముందుకు టెంపుల్లోకి వెళ్ళిన తర్వాత మీకు అర్థమవుతుంది. ఇక్కడ చూడొచ్చు, ఒక తాతగారు గడ్డి కొన్నారు. సో టెంపుల్లో మనకి క్యూలో మేము వెళ్ళిపోతున్నాం. సో ముందుకు వెళ్తుంటే మనకి మెయిన్ ఎంట్రన్స్ వచ్చింది. అక్కడ పక్కనే మనకి సిద్ధి వినాయక టెంపుల్ కూడా ఉంది లెఫ్ట్ సైడ్లో. సో అక్కడ మనకి ఎదురుగా కనిపిస్తుంది శ్రీ ఆంజనేయ స్వామి వారి టెంపుల్. మనం కొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ మనం కొబ్బరికాయలు కొట్టే ప్లేస్ వచ్చింది. ఇక్కడ కొబ్బరికాయ కొట్టేసుకొని ముందుకు వెళ్తుంటే మనకు మెయిన్ ఎంట్రన్స్ వచ్చింది. మెయిన్ ఎంట్రన్స్ వచ్చే ముందు లెఫ్ట్ సైడ్లో మనం చూడొచ్చు, ఇక్కడ మనకి శివలింగము అండ్ నందీశ్వరుడు అండ్ ఇంకా ఇతర విగ్రహాలు ఉన్నాయి. అవి మనం దర్శించుకొని రైట్ సైడ్లో మెయిన్ ఎంట్రన్స్ నుంచి టెంపుల్లోకి వెళ్ళిపోవచ్చు. ఇక్కడ చూసుకుంటే భీమేశ్వర ఆలయం అని చెప్పి మనకు బోర్డు ఉంది చూడండి.
నేను టెంపుల్ లోపల కూడా చాలా వీడియోలు కవర్ చేశాను. బట్ అక్కడున్న పూజారి గ్రహించి ఆ వీడియోస్ అన్నీ డిలీట్ చేశాడు. ఓకే, అది పక్కన పెడితే నేను ఇంతకుముందు మీకు చెప్పాను కదా అక్కడ గడ్డి ఎందుకు అమ్ముతున్నారని. ఇప్పుడు మీకు అర్థమవుతుంది. వేములవాడలో మరో ప్రత్యేకమైన విషయం కోడెమొక్కు. భక్తులు తమ కోరికలు నెరవేరాలని రాజన్న స్వామి వారికి మొక్కుకొని కోడిని సమర్పించడం ఇక్కడి ప్రసిద్ధ ఆచారాల్లో ఒకటి. ఎవరికి ఏ కోరిక ఉన్నా కుటుంబం ఆరోగ్యంగా ఉండాలని, పిల్లలు బాగా చదవాలని, జీవితంలో మంచి జరగాలని తమ మనసులోని కోరికలని స్వామివారికి చెప్పుకొని భక్తితో దర్శనం చేసుకుంటారు. మేము కూడా అదే భక్తి భావంతో రాజన్న స్వామివారిని దర్శించుకున్నాం. స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత మనసులో ఒక ప్రశాంతత కలిగింది. వేములవాడ దర్శనం పూర్తయిన తర్వాత మా తదుపరి గమ్యస్థానం వైపు బయలుదేరాము. వేములవాడ నుంచి మా తదుపరి ప్రయాణం నాంపల్లి గుట్ట వైపు సాగింది. వేములవాడకి సమీపంలోని నాంపల్లి గుట్టలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం ఉంది. ఈ క్షేత్రం కూడా భక్తులను ఆకర్షించే ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా పేర్కొనబడింది. నాంపల్లి గుట్ట దగ్గరకు చేరుకున్నప్పుడు అక్కడి వాతావరణం చాలా ప్రశాంతంగా అనిపించింది. గుట్టపైకి వెళ్ళే కొద్దీ మనసులో భక్తిభావం మరింత పెరుగుతుంది. నరసింహస్వామి అంటేనే మనకు వెంటనే గుర్తొచ్చేది భక్త ప్రహ్లాదుడు. చిన్న వయసులోనే ప్రహ్లాదుడు మహావిష్ణువును ఎంతో భక్తితో పూజించేవాడు. ఎన్ని కష్టాలు వచ్చినా తన భక్తిని వదల్లేదు. తన భక్తుడైన ప్రహ్లాదుడిని కాపాడడానికి శ్రీ మహావిష్ణువు నరసింహస్వామి రూపంలో అవతరించాడని మన పురాణ కథ చెబుతుంది. అందుకే నరసింహస్వామి వారిని భక్తులు కష్టాల్లో తమను కాపాడే దేవుడిగా, ధర్మాన్ని కాపాడే స్వామిగా ఎంతో భక్తితో కొలుస్తారు. నాంపల్లి గుట్టపైకి చేరుకుని స్వామివారిని దర్శించుకునే సమయంలో చుట్టూ ఉన్న ప్రశాంతమైన వాతావరణం, భక్తుల నామస్మరణ, స్వామివారి సన్నిధి ఇవన్నీ కలిసి మనసుకు ఎంతో ప్రశాంతంగా అనిపించాయి. మేము కూడా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని ఎంతో భక్తి శ్రద్ధలతో దర్శించుకున్నాము. మా కుటుంబ సభ్యులందరూ ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలని స్వామివారిని ప్రార్థించాము. మనం ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు ఒక కోనేరు కనిపిస్తుంది. ఇందులో స్నానం ఆచరించి మనం లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకోవడం అనేది ఒక ఆచారం. చూడండి, మనకి కొండ పక్కన ఎక్కడ చూసినా పచ్చని పొలాలు, చుట్టుపక్కన కొండలు, అసలు ఎంత బాగుంది. అసలు ఈ వ్యూ అనేది మేము అక్కడనే ఉండిపోవాలనిపించింది. అసలు మాకు రాబుద్ది కాలేదు. మనకి ఇక్కడ నుంచి కనిపిస్తున్న నాగస్వరూపం అనేది కూడా అందులో లోపల మనకి నరసింహస్వామి టెంపుల్ ఉంది. అక్కడ కూడా మనం వెళ్ళబోతున్నాం. ఇక్కడ మెయిన్ టెంపుల్ దర్శనం అయిన తర్వాత మేము అక్కడికే వెళ్తాము. అయితే మనకి ఇంతకుముందు మెట్ల దారి అనేది లేదు. మేము కొండ నుంచే కింది నుంచి చెట్ల మధ్యలో నుంచి వచ్చేవాళ్ళం. కానీ ఇప్పుడు చాలా డెవలప్మెంట్ అనేది జరిగింది. సో మెట్లు కూడా నిర్మించారు. చూడండి, ఇదే ఈ మెట్ల దారి. ఇక్కడ నుంచి మనం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి టెంపుల్కి పైకి ఎక్కుతున్నాం. చూడండి, ఆల్మోస్ట్ మేము పైకి వచ్చేసాము. ఇక్కడ నుంచి వ్యూ చూడండి ఎంత బాగుందో. మనకి మేఘాలు కూడా చేతికి అందుతాయా అన్నట్టుగా ఎంత బాగా కనిపిస్తున్నాయో చూడండి. మొత్తానికి మేమైతే కొండ చివరి భాగం చేరుకున్నాము. ఇక్కడే మనకు లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం ఉంటుంది. సో చూడండి, టెంపుల్కి వెళ్ళే ముందే మనకి బొమ్మల షాప్ పెట్టారు. మనోడు అలిగి కూర్చున్నాడు. మీకు అర్థమయ్యే ఉంటుంది. బొమ్మలు కొనివ్వకుండా నేను అసలు టెంపుల్ లోపలికి రానని చెప్పి అలిగి కూర్చున్నాడు. మొత్తానికి ఒక బొమ్మ కొనిచ్చేసుకొని దర్శనం చేసుకొని మేము ఇంకా రిటర్న్ వచ్చేస్తున్నాము. సో అక్కడ నుండి వస్తుంటే మనకి మెట్ల పైన కోతులు చాలా ఇబ్బంది పెట్టాయి. అసలు కిందికి దిగనివ్వలేదు. సో మొత్తానికైతే ఎలాగో కిందికి దిగేసాం. సో చూడండి, చాలా జాగ్రత్తగా దిగాలి. ఇక్కడ నుంచి మనకి ఆ స్వర్పంలో ఉన్న లక్ష్మీ నరసింహస్వామి వారి టెంపుల్ని దర్శించుకోవడానికని వెళ్తున్నాము. సో ఇదే ఆ టెంపుల్. సో ఇక్కడ నుంచి టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళిపోతున్నాము. మా శ్రీ చూడండి, మొత్తం నడిచి అలసిపోయి కూర్చుంది. సరే కాసేపు కూర్చోమని చెప్పేసి మేము వీడియో తీసుకుంటూ ముందుకైతే వెళ్ళిపోయాము. ఇక్కడ మనకు చూడండి, భక్త ప్రహ్లాదుని జీవిత చరిత్రని మనకు కళ్ళ కట్టినట్టు చూపిస్తూ విగ్రహాలను నిర్మించారు. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే హిరణ్యకశిపుడు అండ్ భక్త ప్రహ్లాదుడు ఇద్దరు నిలబడి ఉన్నారు. ఏదో వాగ్వాదం చేసుకుంటున్నట్టుగా మనకు ఆ విగ్రహాలను చూస్తుంటే అర్థమవుతుంది. కొంచెం ముందుకెళ్ళగానే మనకి వాళ్ళ మదర్ అయిన కాయాదు తనకి ఏదో నచ్చ చెప్తున్నట్టుగా ఒక విగ్రహాన్ని చూడొచ్చు. సో ఇంకా కొంచెం ముందుకెళ్తుంటే మనకి అక్కడే భక్త ప్రహ్లాదుడు ఏదో శ్లోకాలు పాడుతున్నట్టుగా కొన్ని విగ్రహాలు కనిపిస్తున్నాయి.
ఇక్కడ కూర్చొని హరినామం పలుకుతున్నాడు భక్త ప్రహ్లాదుడు. సో మనకి ఇంకా కొంచెం ముందుకెళ్తే రైట్ సైడ్లో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి విగ్రహం కనిపిస్తుంది చూడండి. నాంపల్లి దర్శనం పూర్తయిన వెంటనే మేము మా తిరుగు ప్రయాణాన్ని ప్రారంభించాము. తిరుగుదారిలో మేము కొండగట్టు దగ్గర ఆగాము. కొండగట్టు అంటేనే మనకు వెంటనే గుర్తొచ్చేది ఆంజనేయ స్వామి వారు. కొండలు చెట్ల మధ్య ఉన్న ఈ ఆలయానికి ఒక ప్రత్యేకమైన వాతావరణం ఉంటుంది. జగిత్యాల ప్రాంతానికి ఎంతో దగ్గరగా ఉన్న ఈ పురాతన ఆలయం వందల సంవత్సరాల చరిత్ర కలిగిందిగా మనం చెప్పుకుంటాం. ఇక్కడి ఆంజనేయ స్వామి వారిని స్వయంభుగా భక్తులు విశ్వసిస్తారు. కొండగట్టు ఆంజనేయ స్వామి వారి క్షేత్రానికి భక్తుల్లో ఎంతో విశ్వాసం ఉంది. హనుమంతుడు అంటేనే భక్తి, హనుమంతుడు అంటేనే ధైర్యం, హనుమంతుడు అంటేనే బలం, హనుమంతుడు అంటే శ్రీరాముడిపై అచంచలమైన విశ్వాసం. శ్రీరాముడి కోసం తన జీవితాన్ని అంకితం చేసిన హనుమంతుడిని మనం భక్తితో కొలుస్తాం. దర్శనం తర్వాత మేము కేశఖండనం కూడా చేయించుకున్నాము. భగవంతుడికి మొక్కు చెల్లించుకొని కేశఖండనం చేయించుకున్న తర్వాత మనసులో ఒక ప్రత్యేకమైన ప్రశాంతత కలిగింది. కొండగట్టులో దర్శనం కేశఖండనం పూర్తయిన తర్వాత మా స్వగ్రామం వైపు బయలుదేరాము. ఉదయం నుంచి ప్రయాణం చేయడంతో కొంత అలసట ఉన్నా మనసులో మాత్రం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఒకే రోజులో 3 ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు దర్శించుకునే అవకాశం మాకు లభించింది. చివరికి మా స్వగ్రామానికి చేరుకున్నాము. అక్కడ కూడా మా యాత్రకు ఒక ప్రత్యేకమైన ముగింపు ఎదురు చూస్తోంది. మా స్వగ్రామంలో ఇటీవల ప్రతిష్ఠించిన శ్రీ శివాయతన లింగం, నందీశ్వరుడు మరియు శ్రీ ఆంజనేయ స్వామి వారి విగ్రహాలను కూడా దర్శించుకున్నాం. ముందుగా శివాయతన లింగాన్ని దర్శించుకొని ఓం నమః శివాయ అంటూ ప్రార్థించాము. తర్వాత నందీశ్వరుని దర్శించుకున్నాము. అనంతరం అక్కడ ప్రతిష్ఠించిన శ్రీ ఆంజనేయ స్వామి వారి విగ్రహాన్ని దర్శించుకొని ప్రార్థనలు చేసుకున్నాము. రోజంతా 3 పుణ్యక్షేత్రాల దర్శనం చేసుకొని చివరగా మా స్వగ్రామంలోని ఈ పవిత్రమైన ఆలయ దర్శనంతో మా పుణ్యయాత్రకు ఒక అందమైన ముగింపు లభించింది. ఈ యాత్రలో ప్రతి క్షేత్రం మాకు ఒక ప్రత్యేకమైన అనుభూతిని అయితే ఇచ్చింది. ఇలా 3 పుణ్యక్షేత్రాల దర్శనంతో మా ఒక రోజు ప్రయాణం ఎంతో ఆనందంగా, ఆధ్యాత్మికంగా ముగిసింది. ఈ వీడియో ద్వారా మీరు కూడా మాతో పాటు ఈ పుణ్యక్షేత్రాలను దర్శించిన అనుభూతిని పొందారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాము. మీకు మా ఈ పుణ్యయాత్ర నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని దేవాలయ దర్శనాలు, పుణ్యక్షేత్రాల యాత్రలు, ఆధ్యాత్మిక ప్రయాణాలతో మళ్ళీ మీ ముందుకు వస్తాము. అంతవరకు ఓం నమః శివాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ. జై శ్రీరామ్, జై హనుమాన్.